నమస్తే వెల్కమ్ టు NXTG న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రంలో అన్ని దారుణాలకి తెగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వినుకొండలో జిలానీ అనే వ్యక్తి చేతిలో 2 రోజుల కిందట అతి కిరాతకంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు బంధువులు భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన ఘటన జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. చంపేసే అంత కక్షలు లేవు, ఎందుకిలా జరిగింది అని ఆరా తీశారు ఆయన. అయితే అవి పాత కక్షలు కావని రాజకీయ కక్షలేనని రషీద్ తల్లి జగన్కు వివరించారు. వీడియో తీసి అన్నీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి నలుగురిని చంపుతామని చెప్పి రికార్డింగ్ ఉందా? తెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్లో తెప్పి చూసారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జిల్లాలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముందస్తు ప్రణాళికలతో పనిచేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. గతంలో జరిగిన ఇసుక, మట్టి అక్రమ త్రవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయమనంతో పనిచేయాలని తెలియజేశారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితుల్ని అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించవచ్చని సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేనేలేదని, ఆటవిక పాలన సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక హత్యలు చేస్తూ ఉన్నారు, అసలు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. అయినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. వెనుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ఈ నెల 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయి. టీడీపీ వేధింపుల్లో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. అండగా నిలవవలసిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని ఆయన వెల్లడించారు. నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి, ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు. వైన్ షాప్లో తాను పనిచేసుకుంటూ, సూపర్వైజర్గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము, ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతారు. ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగులో
వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈనాడులో ఈరోజు నిన్ననో ఒక స్టోరీ, అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట. ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిలానీదే మోటార్ బైకు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట. అందుకనే తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కుమాలిన అబద్ధం చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు పత్రికలా, వీళ్ళు ఏమైనా పేపర్లా, టీవీలా? నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి వీళ్ళు చేస్తూ ఉన్న దుష్ప్రచారాలకు, అబద్ధాలకు. తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే, ఆ మోటార్ బైక్ జిలాంది కాదు, ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ 10/2024 డేటెడ్ 17/1/2024 ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ filed a case against TDP ex-chairman Shamim, TDP state secretary Ayub Khan, town TDP president and others who burnt his motorcycle and caused head injury to Asif. Asif motor bike nu వాళ్ళు కాల్చి ఆసిఫ్ను గాయపరిచి, ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ 17/1/2024లో మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య భారత్తో సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులకి దృష్టిలో పెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకి అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీం పనిచేస్తోంది. ఇలాంటి సమయాల్లో ప్రయాణికుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణికులకి వెంటనే తెలియచేయాలని ఆదేశించారు. కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. 50 రోజుల కాలంలో 34 మంది వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తుల్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ముసుగులు వేసుకుని వచ్చి అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పులవర్తి నానిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన తన క్వారీని మూసివేస్తున్నట్లు చెబుతున్నాడు. సీఎం చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పులివర్తి పదవులు పొందాలని చూస్తున్నాడు. నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాలని తెలిపారు. అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగుండాడు, ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ దగ్గర నిజంగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, లోకేష్ గారు నాకు అర్థమైంది, నాని గారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నేను అటైతే పార్లమెంట్ జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు ఏంది, ఈనడం దున్నపోతు ఈనడం ఏంది, దాన్ని జున్ను రావడం ఏందని ఆలోచించే పరిస్థితులు లేరు. ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. నేను నిజంగా నానే అదృష్టవంతుడు. ఇక్కడేమో పెద్దిరెడ్డి గారితో ఆ మాట అందరితో సన్నిహితంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు రిలేషన్షిప్. అక్కడేమో కిలార్ రోజెస్ గారిని పట్టుకుని గాడ్ ఫాదర్ అంట చెప్తుంటాడు. నాకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు కిలార్ రోజెస్ ఉన్నాడని. ఇక్కడ అవసరం వస్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారు, చెవిరెడ్డి గారు కావాలి. అక్కడ అవసరం వస్తే కిలార్ రోజెస్ గారు ఉన్నారు,
కిలార్ రాజేష్ గారు నాకు చాలా సన్నిహితుడు, నాకు బ్యాక్ బోను, నేను అక్కడ చూసుకుంటాడని. వీళ్ళందరి మధ్యలో ఏ సంబంధం ఉందో, నాకు ఆర్థిక సంబంధం ఉందా, ఇతరత్ర సంబంధం ఉందా, వ్యక్తిగత సంబంధం ఉందా, నాకైతే తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. కానీ బలవుతున్నది ఎవరో సామాన్యులు కాదా అని అడుగుతున్నా. ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల ఈరోజు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం, ఇప్పుడు అన్నీ కొట్టడం కోసం నువ్వు చేస్తున్న నాటకాల వల్ల. మొన్న ఎవరో చెప్తున్నారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బోన్ ఏడ్చాడంట. ఏడ్చి సార్ రాక్షసుడు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గుడు సార్, అతని నుంచి నేను బయటపడాలంటే నాకు మంత్రి ఇవ్వండి సార్, తుడా చైర్మన్ ఇవ్వండి సార్, ఏదో కార్పొరేషన్ ఇవ్వండి సార్, కొండపైన దర్శనాలకు ఒక 50 ఇవ్వండి సార్, ఇవ్వలేకపోతే ఒకటంతో అప్లికేషన్, అతను తట్టుకోవాలంటే నన్ను గుర్తించండి సార్ అన్నట. ఏదో నాకు అర్థం కాకుండా గుర్తించేది? 5 సంవత్సరాలు ఎప్పుడు జైలు పోయినావా, ఎప్పుడు పోలీసు అయినా పోయినావా, 5 సంవత్సరాలు వ్యాపారాలు ఎప్పుడైనా ఆపేవా, 5 సంవత్సరాలు నీకు చిన్న ఇబ్బంది కలిగిందా? నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వచ్చేటప్పటికి సామాన్యులు సఫర్ చేస్తున్నారు. చిత్తూరు నుంచి తీసుకొస్తున్నారు, నంగమంగళం నుంచి, రాణిపేట నుంచి, క్వారీలో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ముసుగులేసి కొట్టిస్తున్నాం. అరే 50,000 70,000 వాళ్ళతో కొట్టిస్తున్నావు. అదే వ్యక్తి ₹1,00,000 మేము ఇస్తే మీ మనసులు కొట్టరా వాళ్ళు వచ్చి? ఈ సంస్కృతి తిరుపతికి కావాలన్నా మనకి? ఈ సంస్కృతి తిరుపతికి అవసరమా అని అడుగుతున్నా. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ముసుగులేసి మేము కొట్టే అవసరమా? వ్యాపారాలు ధ్వంసం చేసే అవసరమా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకు ఇప్పుడు కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే దానివల్ల తను సాధించేది ఏందో అర్థం కావడం. ఒక చంద్రగారి నమ్మి నీకు పదవి ఇస్తే తెచ్చుకో, మంచిదే, మేము కూడా సంతోషిస్తాం. చంద్రగిరికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఒక గౌరవప్రదమైన పదవి వచ్చింది, సంతోషించే వాళ్ళ తప్ప బాధపడేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. మీకు ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో కూడా మీరు చూడాలా. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా, మళ్ళా చెప్తున్నా, ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడితే జడ్జిమెంట్ లాగా ఉండాలి. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని సిఐటియు నాయకులు వై నేతాజీ దండ లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంఘటిత కార్మికులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మారగానే అంగన్వాడీలు, కాంట్రాక్ట్ కార్మికులు, యానిమేటర్లను చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. అలా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఎన్డీఏ కూటమిని ఎన్నుకుంటే తీరా కార్మికుల ఉసురు పోసుకుంటున్నారని ఆక్షేపించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్, ముత్యాలరావు, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏనాడు లేనటువంటి విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక ఘన విజయాన్ని ప్రజానీకం అందించారు. ఇటువంటి విజయాన్ని అందించడంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్, వీళ్ళందరి పాత్ర కూడా గణనీయంగా ఉంది. అయితే ఇంత ఘన విజయం వచ్చిన తర్వాత ఈ సానుకూలమైనటువంటి పరిస్థితిని వినియోగించుకొని రాష్ట్రంలో ప్రజలందరూ మెప్పు పొందేటువంటి విధంగా ఈ పరిపాలన ఉంటుందని చెప్పేసి అనేటువంటి ప్రజలు ఆశించారు. అయితే దానికి భిన్నంగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా కాకంటే ముందే మన రాష్ట్రంలో చిరుద్యోగులుగా ఉన్నటువంటి అంగన్వాడీల మీద నుంచి కక్ష సాధింపులు ప్రారంభమైనాయి. ఈ కక్ష సాధింపులు అంగన్వాడీలని మీరు ఉద్యోగాల్లోకి రావద్దు, మీరు రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసేదాకా మిమ్మల్ని డ్యూటీలు కూడా రానియమని చెప్పేసి ప్రత్యక్షంగా అడ్డుకోవటం అనేటువంటిది మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా సరే వాళ్ళని తొలగించాలి అని చెప్పంటే సహజ న్యాయ సూత్రాలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా తొలగింపులు చేస్తే చెల్లుబాటు కాదు అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దానికి భిన్నంగా కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళని నోటి మాటగా మీరు ఇక్కడి నుంచి ఉద్యోగాల్లోకి రావద్దని చెప్పేసి నోటి మాటగా తొలగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. జిల్లాలో యానిమేటర్లని తొలగించేటువంటి దానికి అధికారులు నేరుగా పోలీసులను ఎండబెట్టుకొని పోయి ఆ ఊళ్ళో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలను పిలిచి మీరు యానిమేటర్ని తొలగిస్తున్నట్టుగా ఈ తీర్మానం మీద సంతకం పెట్టమని చెప్పేసి బలవంతంగా సంతకాలు పెట్టించి యానిమేటర్లను తొలగిస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు. ఇలాంటి చట్టవిరుద్ధమైనటువంటి చర్యల్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ
చర్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు, అధికారులు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తక్షణమే మానుకోవాలి అని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అట్లా ఇప్పటికే ఈ నెల 15 రోజుల కాలంలో కొంతమందిని ఆల్రెడీ తొలగించారు. ఇట్లా చట్టవిరుద్ధంగా తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి పనిలో పెట్టుకోవాలని చెప్పేసి అనేటువంటిది కోరుతా ఉంది. అట్లాగే ఈ ఉద్యోగులు కార్మికులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు నిలబెట్టుకునేటువంటి దానికోసం, అట్లాగే తమ హక్కుల్ని నిలబెట్టుకునేటువంటి దానికోసం ఆయా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలకి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అటువంటి పోరాటాలన్నింటినీ కూడా సిఐటియు ప్రత్యక్షంగా బలపరుస్తుంది అని చెప్పేసి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరోసారి ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లపై, చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు బాగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా కనీస న్యాయ సూత్రాలు కూడా పాటించకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా వీళ్ళందరినీ తీసేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడిగితే చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ మా పార్టీ కాదు, కాబట్టి మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. మేము అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా చిరు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ముద్రలు వేసి మీరు గెలిచే వరకు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎంతమంది ఓటేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న మీరు ఈరోజు అనూహ్యమైన విజయం సాధించిన తర్వాత అందరికీ వీళ్ళు వైసీపీ ముద్రలేసి తీసేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలని ప్రజలకి చేరువ చేయటం స్కీమ్ వర్కర్ల ప్రధాన బాధ్యత. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జన సమీకరణ చేసేది కూడా ఈ స్కీమ్ వర్కర్లే. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా అందరినీ పార్టీ ముద్రలేసి నాకు ఇష్టం లేని వాళ్ళని తీసేస్తామని చెప్పేసి చెప్పడం సరైనది కాదు. కాబట్టి జిల్లాలో ముఖ్యంగా యానిమేటర్లు, ఆర్పీలు వీళ్ళపై వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాజకీయ ముద్రలేసి తొలగించే ప్రయత్నం అన్ని చోట్ల ప్రారంభమవుతున్నాయి. కాబట్టి తక్షణమే రాజకీయ వేదిక. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, రామకృష్ణ థియేటర్ రోడ్డు, వెలమ వీధి, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్ఞానాపురం పాత వంతెన వద్ద వరద నీరు నిలిచిపోయింది. విశాఖ ఆర్ఎండ్బి కార్యాలయం నుంచి బిర్లా వరకు సర్వీస్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. కార్యాలయాలు, పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాల లోతు నీటిలో వాహనాలు నడుపుతూ అవస్థలు పడ్డారు. ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాఠశాలలకి సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత అధికారుల్ని అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో తనకు చట్టబద్ధంగా విడాకులు కాలేదని ఆమె భర్త మదన్ మోహన్ తెలిపారు. గత 2 ఏళ్లుగా అమెరికాలో ఉన్నానని, జనవరిలో తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చాక భాగోతం బయటపడిందని అన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపినట్లు వివరించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మదన్ మోహన్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించిన సున్నితమైన అంశం ఇది. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపింది. నేను షాక్ కి గురయ్యాను. ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటని నిలదీశాను. ఈ క్రమంలో పలుమార్లు మా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఓసారి ఆమె స్వయంగా విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. ఆయనే తనకు డోనర్ అని, ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నట్లు చెప్పారు. నాకు ఆమెతో ఇప్పటికే 2 కవల ఆడపిల్లలు ఉన్నారు. వారికి న్యాయం చేయాలని శాంతిని కోరారు. విడాకుల కోసం ఆమె చాలా బెదిరించింది. కుమార్తెలు ఉన్నందువలన సమాధానం చెప్పాలని నిలదీశానని ఆయన వెల్లడించారు. ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్, భూములు, ఆస్తులు అదొకటే కాదు. ఇక్కడ ఒక ఆదివాసీ స్త్రీని, ఆదివాసీ యొక్క సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్లో దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడిప్పుడే సెన్స్ అవుతా ఉంది. సో నేను కూడా ఇప్పుడు శాంతి కాలింగే అనే అమ్మాయి భర్తని, నేను లీగల్ హస్బెండ్ని, ఐఎమ్ నాట్ డైవర్స్ డెట్. సో నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. మొన్న జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతం అంతా బయటపడింది. నాకు అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్. నేనే షాక్ అయిపోయాను, అసలు ఇంత జరుగుతుందా వెనకాల అని. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అండింది 12 నెలలు నా బిడ్డే. పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు
తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు నాకు చూపించు, నేను వస్తా అక్కడికని. నాకు ఆల్రెడీ 2 పిల్లలు అండి, నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు 9 years 4th class. సో నా దగ్గరే ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్. లేదు నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లేక చేసుకున్నాను, అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది 1 నెల. లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు, సో ఆయన ద్వారా ఆయనే డోనర్, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేసుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నెల జీతగాన్ని, ఆయనేమో పెద్ద మనిషి, పోయి ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్ 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే తల్లి, ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎవరితోనో ఇది చేసావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్ను వదిలేసుకుంటా, నాకు న్యాయం చేయి తల్లి, నా పిల్లలకు న్యాయం చేయి, వదిలిచ్చేసుకుంటానని నేను చెప్పడం జరిగింది ఆమెతోటి. సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో. నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి, నువ్వు మ్యూచువల్ పెట్టు, నీకు ఏం లేదు ఇప్పుడు నా దగ్గర, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరేతో పడుకొని పిల్లలు కన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపోంటుంది. వెళ్ళిపోవడం కాదమ్మా, నాకు 2 ఆడపిల్లలు, నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు, సమాధానం చెప్పాల్సిందే నువ్వు అని నేను అడిగాను. సో ఇది సార్ జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలానా డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను. ఫట్ నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు. ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది, ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు. లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా, ఎట్లా ఇస్తారు వాళ్ళు? మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు, హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. నేను హాస్పిటల్లో నాకు కేస్ షీట్స్ కావాలంటే కేస్ షీట్స్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు 11 గంటలకి రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక 4,000 పే చేస్తే మదర్ది బేబీది సపరేట్ కేస్ షీట్స్. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేసిన రుద్ర స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్టాండ్ సమీపంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం రుద్ర స్వీట్స్ అండ్ బేకరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. వినియోగదారుల ఆదరాభిమానాలతో ఈ వ్యాపార సంస్థ మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.